నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హైదరాబాద్ శివారు ప్రాంతం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులోకి దూకి మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వెయిట్ చేశారు. అతన్ని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరంలోని చెరువులోకి దూకాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. ఇక విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా బయటకు రాలేదు. చీకటి పడ్డంతో పోలీసులు దొంగను ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారు. చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మీడియా వస్తేనే బయటకు వస్తానంటూ పట్టుపట్టి చెరువు మధ్యలోనే కూర్చున్నాడు. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది. ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు చెరువులోనే ఉన్నాడు అతను. ఇంకా బయటికి రాలేడు. ఎంత బతికిలాడినా బయటకు వస్తలేడు. ఎన్ని గంటలకు దుంకిండు చెరువులోకి? చెరువులోకి 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుంది కానీ బయటికి రమ్మని ఎంత బతికిలాడినా బయటకు వస్తలేడు. వస్తువులు ఏమేమి వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు. కానీ చూసి మా పాపని తీసుకొని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే అక్కడ చెట్లలోకి వెళ్ళిపోయి బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, NTVని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు, నేను అందరిని పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తాను అని అంటుంది. లేకపోతే రానంటుంది. అప్పుడు చీకటి అయిపోయింది. అటు నుంచి మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.